గుడ్ ఈవెనింగ్ ట్రేడర్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ మనం చేస్తున్నామండి. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ అండ్ మన సెన్సెక్స్ కూడా. ఓకే. సో, మార్కెట్‌లో ఈరోజు చాలా వరకు ఫాల్ జరిగిందండి. దానికి కారణం వచ్చేసి ఎఫ్ఐఎస్ వాళ్ళు చాలామంది ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందండి. అండ్ మన రూపీ వాల్యూ కూడా తగ్గడం, కొన్ని నెగెటివ్ న్యూస్ రావడం యూఎస్‌లో. దానివల్ల మనకు మార్కెట్‌లో ఫాల్ అనేది జరిగిందండి. మనం చెప్పుకున్నాం కదా! 15,300 బ్రేక్ అవుతే మార్కెట్‌లో మనకు కంటిన్యూ‌గా ఫాల్ ఉంటదని చెప్పాను. యాక్చువల్లీ ఈ ఫాల్ అనేది ఈరోజు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేనే కాదు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మాక్సిమం చాలా వరకు బయింగ్ సైడే ఉన్నారు ఈరోజు. యాక్చువల్లీ మనకి గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి మనకు 15,300 బ్రేక్ అవుతే మనకు కంటిన్యూ‌గా ఫాల్ ఉంటుందని చెప్పాను. మార్కెట్ స్మాల్ గ్యాప్ డౌన్ అయింది. మార్కెట్ మనకు కంటిన్యూ‌గా ఫాల్ అనేది జరిగిందండి. మనం రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? అండ్ రేపు మార్కెట్ యొక్క లెవెల్స్ ఏందనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం. న్యూస్ బేస్ చేసుకొని మనమైతే ట్రేడ్ చేయమండి. మనంతా టెక్నికల్ స్కిల్స్ వల్లే ఉంటది. మార్కెట్‌లో ఎప్పుడోసారి న్యూస్ ఉంటది. ఎవ్రీ డే అనేది మన టెక్నికల్‌కి మించే ట్రేడ్ చేస్తాం కాబట్టి మార్కెట్‌లో రేపు లెవెల్స్ ఎక్కడ బ్రేక్ అవుతాయి, ఎటెళ్తదనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. మార్కెట్‌లో యాక్చువల్లీ మొన్న ఫ్రైడే రోజు, దానికన్నా ముందు రోజు థర్స్‌డే రోజు మార్కెట్‌లో బయింగ్ అయిన తర్వాతకి మళ్ళా సెల్ ఆఫ్ వచ్చిందండి. ఇక్కడ మాక్సిమం సెల్లర్స్ ఉండరు కాబట్టికి ఫ్రైడే వచ్చేసి మనకు మార్కెట్‌లో పాజిటివ్ అనేది క్లోజ్ అయిందండి మార్కెట్‌లో. ఓకే. ఈరోజు వచ్చేసి మనకు నెగెటివ్ క్లోజ్ అయింది. అది మనకు అర్థమవుతుంది క్లియర్‌గా. ఓకే. 59,000 అబోవ్‌నే మనకు మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టికి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది మనం బేస్ చేసుకున్న తర్వాతకి మార్కెట్‌లో రేపు ఈ స్ట్రాంగ్ సపోర్ట్‌ని కూడా బ్రేక్ అయ్యి మనకు దీని కింద గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్ రేపు కూడా ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటదండి. ఓకే. ఒకవేళ మార్కెట్‌లో గ్యాప్ డౌన్ అవ్వకుండా ఫ్లాట్ గాని అండ్ స్మాల్ గ్యాప్ గాని అయిన తర్వాతకి మార్కెట్‌లో మనకు 15,000 బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో మళ్ళీ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటదండి. 15,000 బ్రేక్ అవ్వగానే వెంటనే ఎవరు కూడా ట్రేడ్ చేయకండి. కొంచెం పుల్ బ్యాక్ తీసుకొనివ్వండి. పుల్ బ్యాక్ అయిన తర్వాత మార్కెట్‌లో మనకు మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. గ్యాప్ డౌన్ అయితే ఏందంటే మార్కెట్‌లో మనకు ఫాస్ట్‌గా ఎళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ మనకు 58,500 కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్‌లో మనకు 58,800 నుంచి మార్కెట్‌లో మనకు కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటది. దీని తర్వాతకి మనకు మార్కెట్ ఎటెళ్తదని దాని గురించి మనం మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్ చేస్తానండి. మన టెలిగ్రామ్ ఛానెల్ వచ్చేసి ఆర్‌కేఎస్‌ఎల్ చేసర్. మన దీంట్లో మనం లైవ్ అప్డేట్ ఇస్తా ఉంటామాట. ఎవరైతే జాయిన్ అవ్వలేదో ప్లీజ్ జాయిన్ అవ్వండి. మార్కెట్‌లో ఏమన్నా లైవ్ అప్డేట్స్ ఉంటే మనం ఇలా అప్డేట్ చేసుకుందాం. ఓకే. మీకు కూడా ఒక ఐడియా ఉంటది. ఒకవేళ మనకు రేపు మార్కెట్ హెవీ గ్యాప్ అయిందనుకోండి. హెవీ గ్యాప్ అయిన తర్వాత మార్కెట్‌లో గ్రీన్ క్యాండిల్ పడిందంటే, మార్కెట్‌లో మనకు అప్‌సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అది హెవీ గ్యాప్ అప్ అయ్యి గ్రీన్ క్యాండిల్ పడి మార్కెట్‌లో అక్కడనే మనకు సస్టైన్ అయిందంటే, అప్‌సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే మాక్సిమం వాళ్ళు ఎస్‌ఎల్ హిట్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మనకు అప్‌సైడ్ అనేది జరుగుతుందండి. ఓకే. డౌన్ సైడ్ లిక్విడిటీ లేదు. అందుకే ఒకవేళ అంత ఫాస్ట్‌గా పడాలంటే గ్యాప్ డౌన్ అయితే బెటరు. ఫ్లాట్ ఓపెన్ అయితే కొంచెం కష్టంగా ఎళ్ళే ఛాన్స్ ఉంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫాల్ చూసి చాలామంది రేపు అందరు సెల్లింగ్ మూవ్‌లోకొస్తారు కాబట్టి వాళ్ళందరూ ఎస్ఎల్‌టి గానికి మళ్ళా మార్కెట్ కొంచెం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. అందుకే చెప్తున్నాను. మళ్ళొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామండి బ్యాంక్ నిఫ్టీ గురించి. గ్యాప్ డౌన్ అయితే మనకు మంచి ఫాల్ జరిగే ఛాన్స్ ఉంది. ఒక ఫ్లాట్ గాని, గ్యాప్ గాని అయితే మార్కెట్‌లో మనకు 15,000 బ్రేక్ అయిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి. ఒక పుల్ బ్యాక్ కోసం. దాని తర్వాత మార్కెట్‌లో మనకు ట్రెండ్ అనేది డిసైడ్ అవుద్దండి. ఓకే. హెవీ గ్యాప్ అయితే మాత్రం మార్కెట్‌లో కొంచెం అవాయిడ్ చేయండి. కొంచెం మార్కెట్ కొంచెం ఇక సస్టైన్ అయిన తర్వాతకి మనకు ఏమైనా ఉంటే అప్డేట్స్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇస్తాను. ఓకే. మార్కెట్‌లో అయితే రేపు నెగెటివ్ ఉంటది. కొంచెం చూసుకొని చేసుకోండి. ఓకే. రేపు మన బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వచ్చేసి 15,000 ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 58,800 అండ్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్‌లో మనకు 58,500 కూడా ఛాన్స్ ఉంటదండి. ఓకే. అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 15,300 అండ్ నెక్స్ట్ వచ్చేసి 15,500 అండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ ఒకసారి లైక్ ఎయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ అండి. నిఫ్టీకెళ్ళిపోదాం. నిఫ్టీ అయితే ఏం ఆలోచించట్లేదండి. నిఫ్టీ అయితే మాత్రం మనకు డైరెక్ట్ ఫాల్ అనేది జరుగుతుంది. ఓకే. ఎక్కడ కరెక్షన్ కూడా రాలేదు. ఇక్కడేందంటే 26,000 బ్రేక్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మనకు కంటిన్యూ ఫాల్ అయింది. మార్కెట్ మనకు ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది. ఇక్కడేంది పుల్ బ్యాక్‌లో చాలా వరకు బీటీఎస్‌టీ ఉండేవాళ్ళుంటరు. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయిందంటే వాళ్ళకి వార్నింగ్ ఇస్తే మార్కెట్‌లో మనకు పడే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే 26,000 మనకు నియర్ బై ఉంది గదా! ఈ 26,000 బ్రేక్ అయిందని చాలా వరకు రిటైల్ ట్రేడర్స్ సెల్ చేసుంటారు. ఎందుకంటే రేపు గ్యాప్ డౌన్ అవుతది అని ఒకవేళ సెల్ చేసుంటారు. ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే హ్యాపీ పడిపోతది. కాకపోతే ఫ్లాట్ గాని గ్యాప్ అయితే కొంచెం వీళ్ళకి వార్నింగ్ ఇచ్చిన తర్వాతకి మళ్ళా మనకి లో బ్రేక్ అయితే మళ్ళా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. ఓకే. మార్కెట్‌లో చెప్పాను గదా! ఎప్పటినుంచో మనం డిస్కషన్ చేసుకుంటాము. మార్కెట్‌లో ఒక వే వెళ్ళాలంటే ఎస్ఎల్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ
సో, లిక్విడిటీని క్రియేట్ చేసుకుంటూ అంటే మార్కెటు పెరుగుతదండి. సో, అలాగే చెప్తున్నాను. ఆల్రెడీ కూడా బై చేశారు. సో, వాళ్ళందరూ సెలెక్ట్ అయిపోయింది. సో, అందుకని మార్కెట్‌లో లిక్విడిటీ డౌన్ సైడ్ లేచే వాటికి మార్కెట్‌లో మనకు ఫ్లాట్ ఓవర్ అయితే కొంచెం మార్కెట్ బయర్స్‌ని యాడ్ చేసే వాళ్ళకి పడే ఛాన్స్ ఉంటదని చెప్తున్నాను. సో, మనకు రేపు నిఫ్టీ వచ్చేసి గ్యాప్ డౌన్ అయినా గాని, ఫ్లాట్ ఓపెన్ అయినా గాని మార్కెట్‌లో మనకు ఫాలే ఉంటదండి. హెవీ గ్యాప్ అప్ అయితే మార్కెట్ రేపు అవాయిడ్ చేయండి. అవాయిడ్ కాదు కొంచెం వెయిట్ చేయండి. కానీ సస్టైన్ అయితే మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఎళ్తదా? డౌన్ సైడ్ ఎళ్తదా? మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్ చేస్తాను. సో, మనకు నిఫ్టీ వచ్చేసి రేపు 25,880 ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 25,800 అండ్ డైరెక్ట్ మనకు గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్‌లో ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే 25,700 వరకు వచ్చే ఛాన్స్ ఉందండి. అండ్ మనకు రెసిస్టెన్స్ వచ్చేసి 26,000 అండి. 26,000 బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో మనకు నెక్స్ట్ వచ్చేసి 26,080 అండి. ఓకే. సో, ఇక్కడి నుంచే మనం ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటది. ఒకవేళ మార్కెట్ మనకు బుల్లిష్ ఉండాలి అంటే హెవీ గ్యాప్ అప్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మనకు 26,81 పైన కూడా మనకు గ్రీన్ కలర్ ఉందంటే మార్కెట్‌లో మనకు అప్‌సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు సెన్సెక్స్ అండి. దీంట్లో చూసారా మనకు ఏదైతే 85,000 లెవెల్ ఉందో ఓకే. 85,000 లెవెల్ బ్రేక్ అయిన తర్వాతకి మార్కెట్‌లో ఎవరైతే రాండమ్ సెల్లర్స్ ఉంటారో మనలాంటోళ్ళు సో, వాళ్ళు సెల్ చేసిన తర్వాతకి అరె! మార్కెట్ పడిపోతుంది అని ఒకరు సెల్ చేశారు. సో, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన తర్వాతకి మార్కెట్‌లో మళ్ళా మనకు 85,000 కింద దగ్గర క్లోజ్ అయింది మార్కెటు. సో, ఇది రైట్ వే. సో, మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్ మనకు పడే ఛాన్స్ ఎక్కువుంటది. ఓకే. మళ్ళీ ఫ్లాట్ గాని గ్యాప్ అయిందంటే మళ్ళా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన తర్వాతకి మళ్ళా మనకు ఈ లో బ్రేక్ అయితే మనకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. హెవీ గ్యాప్ అయితే మార్కెట్‌లో వెయిట్ చేయండి. మార్కెట్ మనకు ఏదన్నా ఒక బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాతకి మళ్ళీ ఏది స్వింగ్ ఉంది చూసారా? ఇక బ్రేక్‌ఔట్ ఇస్తే మనకు మార్కెట్‌లో మనకు సెల్లింగ్ అనేది ఉంటదండి. సో, దీంట్లో కూడా మనకు 85,500 పైన మనకు గ్యాప్ అయితే అవాయిడ్ చేయండి. రేపు సెల్లింగ్ అనేది మార్కెట్‌లో సస్టైన్ అయితే మాత్రం అంత గ్యాప్ అవ్వదు. చెప్తున్నాను ఒకవేళ అయితే చెప్తున్నాను. చెప్పలేము కదా! మార్కెట్‌లో ఈరోజు ఇంత ఫాలో అవుద్దని అనుకున్నామా? అయింది కదా! సో, ఒకవేళ అంత గ్యాప్ అయిందంటే మార్కెట్‌లో మళ్ళీ హై బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటది. అందుకని చెప్తున్నాను. సో, మార్కెట్‌లో మనకు ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ గాని మార్కెట్‌లో కొంచెం సెల్లింగ్ అయ్యే ఛాన్స్ ఉంటది రేపు. ఓకే. సో, మన రేపు సెన్సెక్స్ లెవెల్ వచ్చేసి 84,800 అండ్ నెక్స్ట్ దీని కింద గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్‌లో మనకొచ్చేసి 84,550 అండి. సో, ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ వచ్చేసి మనకు 84,280 అండి సపోర్ట్ లెవెల్. సో, రెసిస్టెన్స్ వచ్చేసి 85,300 అండి. మార్కెట్‌లో గ్యాప్ అయిన తర్వాతకి మనకు మంచి మార్కెట్‌లో గ్రీన్ క్యాండిల్ పడి విత్ వాల్యూమ్‌తో పడ్డదంటే దాని హై అబోవ్ కూడా మనం నెక్స్ట్ వచ్చేసి 85,600 వరకెళ్ళే ఛాన్స్ ఉందండి. సో, ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. ఓకే. సో, వీడియోస్ చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ నా రిక్వెస్ట్ అండి. కొంచెం వీడియోస్ లైక్ చేస్తే చాలా మందికి చేరే అవకాశం ఉంటది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో, థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్ అండి. గుడ్ నైట్.